హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టైల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. నేలపై ముడుచుకుని పడుకొని ఉన్న 10 సంవత్సరాల అమ్మాయిపై నీళ్లు తెచ్చి పోసి, ఇంకా పడుకున్నావేంటి? పనులెవరు చేస్తారు? లేచి బయటకు వెళ్ళి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టుపో అంది ఉమా. అసలే చలిగా ఉంది. ఆపై నీళ్లు మీద పడటంతో వణుకుతూ లేచి కూర్చుంది భూమి. ఏంటి ఇంకా అలాగే కూర్చున్నావు? వెళ్ళి పని చూడు అంది ఉమా. హా, వెళ్తున్నానమ్మా అంటూ లేచి బయటకు వెళ్ళి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టింది భూమి. పని కోసం బయటకు వెళ్తాను అని బయటకి రాగానే భూమి కనిపించడంతో, చీచీ, పొద్దున్నే ఈ దరిద్రం మొహం చూశాను. ఇంకా నేను వెళ్ళిన పని అయినట్లే అనుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు సత్యం. ఆ మాటలు విని ఏడుస్తూ లోపలికి పరిగెత్తింది భూమి. అలా ఏడుస్తూ కూర్చుంటే అమ్మ ఇంకా కొడుతుంది అనుకొని కళ్ళు తుడుచుకొని ఇల్లు ఊడ్చి కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్లోకి వచ్చి, నీ దరిద్రం మొహం వేసుకొని బయటకు వెళ్లే వాళ్ళకి కనిపించే బదులు పక్కన ఉండొచ్చు కదా అంటూ తలపైన కొట్టింది ఉమా. నేను కావాలని ఎదురు వెళ్ళలేదమ్మా. నాన్న అప్పుడే వస్తారని నాకు తెలియదు కదా. ముగ్గు పెట్టి ఎలా పెట్టానో అని చూస్తూ ఉన్నాను. నాన్న అప్పుడే వస్తారు అని తెలిస్తే అక్కడి నుండి త్వరగా లోపలికి వచ్చేసేదాన్ని అంటూ ఏడుస్తూ చెప్పింది భూమి. నెత్తిలో నీళ్లకుండ పెట్టుకున్నట్టు ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటావు. ముందు ఆ ఏడు పాపి టీ పెట్టివ్వు అంటూ కిచెన్లో నుండి బయటకు వచ్చింది ఉమా. మమ్మీ అంటూ బెడ్రూమ్లో నుండి అరుపు వినిపించింది. హా కన్నా, వస్తున్నాను అంటూ బెడ్రూమ్లోకి పరుగెత్తింది ఉమా. మామ్, నాకు పాలు కావాలి. నేను లేవగానే పాలు తాగుతానని నీకు తెలుసు కదా. ఇంతవరకు నాకు పాలు ఇవ్వలేదు అంటూ గట్టిగా అరిచాడు రోహన్. ఒసై ముదనష్టపుదానా, వినిపిస్తుందా? నా కొడుక్కి ఇంకా నువ్వు పాలు తెచ్చి ఇవ్వలేదు. ఏడుస్తున్నాడు. ఎప్పుడూ వాడిని ఏడిపించడం నీకు చాలా ఇష్టం కదా అంటూ అరిచింది ఉమా. టీ పెట్టి గ్లాసులలో పోస్తూ ఉంది భూమి. ఆ అరుపులకు భయపడి గ్లాసు వదిలిపెట్టగానే టీ మొత్తం తనపై పడి వేడి తట్టుకోలేక అమ్మ అంటూ అరిచింది. ఏదో ఒకటి చేస్తూ ఎప్పుడూ కంగారు పెట్టడం తప్ప ఏమీ లేదు అంటూ కిచెన్లోకి వెళ్ళి, ఇప్పుడు ఏమైందని అంతలా అరుస్తున్నావు? చాయ్ మీద పడింది అంతే కదా, ఆ మాత్రం దానికి అంతలా అరవాలా? ముందు రోహన్కి పాలు కాచివ్వు. ఇచ్చి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా టీ పెట్టివ్వు. ఇప్పటికే చాలా లేట్ అయిందని కోపంగా ఉన్నాడు రోహన్ అంది ఉమా. బాడీ మొత్తం మండుతూ ఉన్నా ఇంకా లేట్ చేస్తే అమ్మ మళ్ళీ కొడుతుంది అని భయపడి పాలు కాచి తీసుకెళ్ళి రోహన్కి ఇచ్చింది భూమి. ఏయ్, నువ్వెందుకొచ్చావు? అమ్మకి ఇవ్వచ్చు కదా. పొద్దున్నే నీ మొహం చూడటం నాకిష్టం లేదు అని నీకెన్నిసార్లు చెప్పాలి అన్నాడు రోహన్. ఏమీ చెప్పకుండా పాల గ్లాస్ అక్కడే పెట్టి బయటకి వచ్చేస్తూ ఉంటే, ఆగు అని పిలిచి పాలు కొన్ని తాగి చూసి, ఇందులో షుగర్ వేయలేదా అంటూ గ్లాస్ కింద విసిరేశాడు రోహన్. వేశాను తమ్ముడు అంది భూమి. తమ్ముడేంటి తమ్ముడు? నన్నలా పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? నాకు చిరాగ్గా ఉంటుంది, అర్థమైందా? వెళ్ళి షుగర్ ఎక్కువ వేసి మళ్ళీ పాలు తీసుకొనిరా అంటూ పడుకున్నాడు రోహన్. మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకువచ్చి రోహన్కి ఇచ్చి గాజు పెంకులు మొత్తం తీస్తూ ఉంటే చేతికి గబాలన గాజు పెంక కుచ్చుకుంది. అమ్మా అని అరిచింది భూమి. అయినా తనని ఎవరూ పట్టించుకోలేదు. కొంచెంసేపు అలాగే కూర్చొని ఏడ్చింది. బ్లడ్ చాలా పోయింది. మెల్లిగా లేచి వెళ్ళి కాటన్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకొని కొంచెం పసుపు వేసి చిన్నగా కట్టుకుంది తన బుల్లి చేతులతో భూమి. తను ఏడ్చినా లాభం లేదు అని తనకు అర్థమైపోయి కాలినా కూడా లెక్క చేయకుండా పనులు మొత్తం చేసి పెట్టి తన రూంలోకి వెళ్ళి కూర్చుంది భూమి. అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చారు. రోహన్కి కొసిరి తినిపించింది ఉమా. నాకు వద్దమ్మా అంటూ ఉంటే, తిను నాన్న, తినకపోతే ఎనర్జీ ఉండదు. తినను అంటే ఎలా చెప్పు? మంచిగా తినాలి అంటూ బ్రతిమాలి తినిపించింది. కానీ భూమిని మాత్రం ఎవరూ పిలవలేదు. చాలాసేపటికి ఆకలవుతూ ఉండటంతో తినటానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి చూస్తే అన్నీ ఖాళీ గిన్నెలు దర్శనమిచ్చాయి. బాగా ఆకలిగా ఉండటంతో కిచెన్లోకి వెళ్ళి
ఏమైనా ఉన్నాయా అని చూసింది. కానీ ఏమీ లేకపోవడంతో కొన్ని పాలు కాచుకొని అమ్మ చూస్తే తిడుతుంది అని భయపడి ఎవరికీ కనిపించని ప్లేస్లోకి వెళ్ళి త్వరగా పాలు తాగి గ్లాస్ కడిగి పెట్టింది భూమి. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకువచ్చి త్వరగా వంట చెయ్యి, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంది ఉమ. సరే అమ్మా అంది భూమి. కొంచెం తాజాగా చూసి తీసుకురా, తాజాగా లేనివి పుచ్చులు తీసుకురాకు అంది ఉమ. సరే అమ్మా అని సంచి చేతిలో పట్టుకొని కూరగాయల కోసం వెళ్ళింది భూమి. కూరగాయలు అన్నీ జాగ్రత్తగా తీసుకొని ఇంటికి వస్తూ ఉంటే బ్యాగ్ చెయ్యిలో పట్టుకోవడానికి రాలేదు. చెయ్యి కట్ అయిపోవడంతో ఆ బ్యాగ్ తీసుకురాలేక అక్కడే నిలబడి బ్యాగ్ కింద పెట్టుకుని చూస్తూ ఉంది భూమి. అప్పుడే అక్కడి నుండి వెళ్తున్న సత్యం భూమిని చూసి, ఏయ్ ఏంటి కూరగాయలు ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడే నిల్చొని చూస్తూ ఉన్నావు, ఎక్కడికైనా వెళ్ళిపోదామని చూస్తున్నావా ఏంటి అన్నాడు. కాదు నాన్న, ఈ బ్యాగ్ నాకు లేవడం లేదు, చాలా బరువుగా ఉంది, 2 చేతులతో పట్టుకుందామంటే చెయ్యి నొప్పి ఉంది, అందుకే ఎలా తీసుకెళ్ళాలి అని చూస్తున్నాను అంది భూమి. తినడం మాత్రం కంచాలు తింటావు, బ్యాగ్ మాత్రం లేవడం లేదా? త్వరగా తీసుకువెళ్ళు, వెళ్ళి వంట చెయ్యి, నేను వచ్చి తిని బయటకు వెళ్ళాలి, అస్తమానం నాన్న నాన్న అని పిలవకు, నాకు చిరాగ్గా ఉంటుంది అంటూ వెళ్ళిపోయాడు సత్యం. సత్యం మాటలకు ఆ చిట్టి తల్లి మనసు చాలా బాధపడింది. కానీ ఇంకా లేట్ అయితే ఇంటికి వెళ్ళాక అమ్మ కూడా కొడుతుంది అని ఎలాగో మెల్లమెల్లగా సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళింది భూమి. అప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో, ఎక్కడ తిరుగుతున్నావే, ఎప్పుడో వెళ్ళావు, ఇప్పుడొస్తున్నావు, బయటకు వెళ్ళి ఏదైనా తీసుకురమ్మని చెబితే అటే వెళ్తావు, నీకు ఇంట్లో ఉండడం కంటే బయట తిరగడం చాలా ఇష్టం కదూ అంటూ తిట్టడం మొదలుపెట్టింది ఉమ. అది కాదమ్మా, నాకు కూరగాయల సంచి లేవలేదు, మెల్లిమెల్లిగా తీసుకుని వచ్చేసరికి ఇంత సమయం పట్టింది, కానీ నేను కావాలని చెయ్యలేదు అంది భూమి. ఊర్లో బలాదూరులు తిరగడం రావడం ఏంటి అని అడిగితే ఏదో ఒక సాకు చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది. సరే గాని వెళ్ళి త్వరగా వంట చేయి, మీ నాన్న వచ్చే టైం అయింది, మళ్ళీ తిని ఎక్కడికైనా పని మీద వెళ్తారు, రోహన్కి కూడా ఆకలేస్తూ ఉంటుంది, తనకి ఇష్టమైన సాంబార్ చేసి పెట్టు, ఇంకా ఆమ్లెట్ కూడా వేసిపెట్టు, రోహన్కి చాలా ఇష్టం అంది ఉమ. సరే అమ్మా అని కిచెన్లోకి వెళ్ళి కూరగాయలు అన్నీ తీసి సర్దిపెట్టి సాంబార్ చేయటానికి కావలసినవన్నీ తీసుకొని సాంబార్ చేసి రైస్ పెట్టి ఆమ్లెట్ చేసి అన్నీ రెడీగా పెట్టింది భూమి. అప్పటికే మధ్యాహ్నం అవ్వడంతో ఉమా, సత్యం, రోహన్ ముగ్గురూ తినడానికి వచ్చారు. రోహన్కి తినిపించింది ఉమ. ఉమ తినిపిస్తూ ఉంటే ఫోన్లో గేమ్ ఆడుతూ ఎంత తింటున్నాడో ఏం తింటున్నాడో కూడా తనకు తెలియకుండా తింటూ ఉన్నాడు రోహన్. రోహన్కి తినిపించి తను కూడా తిని రూంలోకి వెళ్ళి పడుకుంది ఉమ. అన్నీ డైనింగ్ టేబుల్ పైన సర్దగానే రూంలోకి వెళ్ళి పడుకుంది భూమి. అందరూ తిన్న తర్వాత కూడా తనని తినడానికి ఎవరూ పిలవలేదు. తను లేచేసరికి సాయంత్రం 4 అవ్వడంతో అమ్మో నేనింతసేపు పడుకున్నాను అనుకుని లేచి కూర్చుంది. అబ్బా ఆకలిగా ఉంది, ముందు ఏదైనా తిని తర్వాత పని చేస్తాను అనుకుని కిచెన్లోకి వెళ్ళి చూస్తే కొంచెం అన్నం, కొంచెం సాంబార్ మాత్రమే ఉన్నాయి. వీటితో సర్ది పెట్టుకుంటాను ఇప్పుడు అని కొంచెం అన్నం ప్లేట్లో పెట్టుకొని సాంబార్ వేసుకొని గబగబా తినేసింది. టీ పెట్టి 2 కప్స్ తీసుకెళ్ళి ఉమకి ఇచ్చింది. సత్యంకి ఎదురుపడాలంటేనే చాలా భయం భూమికి. అందుకే సత్యం దగ్గరికి వెళ్ళే ధైర్యం ఎప్పుడూ చేయదు. సత్యంకి కావలసినవన్నీ చేస్తుంది, కానీ తనకి ఎదురుపడదు. అందుకే టీ కూడా ఉమకే ఇస్తుంది. ఉమ తీసుకెళ్ళి సత్యంకి ఇచ్చింది. రోహన్కి పాలు తీసుకొని రూంలోకి వెళ్ళేసరికి రోహన్ ఫోన్లో గేమ్ ఆడుతూ ఉన్నాడు. తమ్ముడు, ఎప్పుడూ అలా ఫోన్ ఆడుతూ ఉంటే కళ్ళకి ప్రాబ్లం అవుతుంది, కాబట్టి కొంచెం సేపు బయట ఫ్రెండ్స్తో ఆడుకో, ఎప్పుడూ ఫోన్లో ఉండకు అంది భూమి. నువ్వెవరు నాకు చెప్పడానికి, నన్నే ఫోన్లో ఆడుకోవద్దని చెప్తావా, నీ పని చెప్తానుండు అన్నాడు రోహన్. రోహన్ వెళ్ళి ఉమతో ఏం చెప్పాడు, ఉమ భూమిని ఏమందో 2వ భాగంలో తెలుసుకుందాం. ఇది మన చిన్నారి భూమి కథ. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.